ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉందమ్మా? No, sir. ఆపరేటర్స్ కానీ, ఫంక్షన్ ఓవర్లోడింగ్ కానీ, ఫంక్షన్స్ కానీ, అరైస్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ మా. No, sir. మిగతా వాళ్ళకి క్లియర్. సి వాట్ ఈస్ ద స్ట్రీమ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ద స్ట్రీమ్స్. అంటే స్ట్రీమ్లో మనం ఇన్పుట్ మీకు ఫైల్ హ్యాండ్లింగ్ కన్నా ముందు మనకి స్ట్రీమ్ తెలియాలి మా. వాట్ ఈస్ మెన్ బై స్ట్రీమ్? స్ట్రీమ్ ఎట్లా ఇన్పుట్ చేస్తాం, అవుట్పుట్ చేస్తాం అనేసి క్లియర్గా తెలిస్తేనే దెన్ ఓన్లీ యూ క్యాన్ రైట్ ఏ ప్రోగ్రామ్ ఈజీలీ. సి ద స్క్రీన్ ఈస్ విజిబుల్ మా? క్లియర్ పీపీటీ స్లైడ్ కనబడుతుందా? ఓకే. See, what is the stream? Why you are going to use the stream? Stream ante emi enduku stream ni use chestunnam anesi just we will see the brief examples for this stream. The source such a keyboard, files, networks or another program. Stream that provides data to the program. Here the stream has providing the data to the program is called input. Is it clear? కామన్ గా వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ మా? అంటే మీకు ఇన్పుట్ ఎవరు ఇస్తున్నారు? జస్ట్ ఐఎమ్ కాలింగ్ మోహన్ అంటున్నా. మోహన్ అంటే నేను ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్. వేర్ ఇస్ ద అవుట్పుట్? మోహన్ ఉన్నావా? ఎస్, దిస్ ఈస్ ద ఇన్పుట్. అంటే కామన్ గా నేను ఏం ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్, ఐఎమ్ కాలింగ్ మోహన్, దట్ ఈస్ మై ఇన్పుట్. వాట్ ఈస్ అవుట్పుట్ మీన్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మోహన్. అంటే మునీష్ కానీ మోహన్ కానీ నేను ఎవరిని కాల్ చేస్తున్నా వాళ్ళే రెస్పాండ్ అవుతున్నారు. వాట్ ఈస్ మై నీడ్? మై నీడ్ మీన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్ టు ద ప్రోగ్రామ్. నేను ఇచ్చే ఇన్పుట్ త్రూ స్పీకర్స్ ద్వారా మీకు కమ్యూనికేట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆప్షన్. అంటే C++లో స్ట్రీమ్ ఎట్లా వర్క్ అవుతుంది? స్ట్రీమ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ఇన్పుట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ మీన్స్ ఫ్రమ్ అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? కన్సర్న్ అంటే క్లాస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు. ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చేదాన్నే మనము డేటా. ద స్ట్రీమ్ దట్ ప్రొవైడ్స్ డేటా టు ద ప్రోగ్రామ్. డేటా టు ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, ఆల్రెడీ ఐ గివ్ ద ఇన్ఫర్మేషన్. అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి? దట్ ఈస్ ద డేటా. మోహన్ అనే నేమ్తో నేను కాల్ చేస్తున్నాను. ఐఎమ్ కాలింగ్ ద మోహన్ నేమ్. దట్ ఈస్ మై ఇన్పుట్. నాకు ఆ కంపైల్ చేసి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మోహన్ దగ్గర నుంచి రెస్పాండ్ అయితే దట్ ఈస్ ద అవుట్పుట్. వాట్ ఈస్ ద స్ట్రీమ్ ఇన్పుట్? ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ద డేటా టు ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. And the destination such as a monitor, file, network, whatever it may be, or another program stream that receives the output from the program is called the stream. Okay, stream output. See, what is the difference between input and output? When I am calling the Munish antunna, just I am giving the input to the program. What is my output? Ante Munish దగ్గర నుంచి నాకు అవుట్పుట్ రావాలా. My expectation. What is my expectation అన్నప్పుడు my input, what is my input? I am calling Munish. అంటే పర్టికులర్గా మునీష్, మోహన్, శ్రీరామ్, తేజ అట్లనేసి మీ యొక్క నేమ్స్ ఉన్నప్పుడు ఐఎమ్ కాలింగ్ యువర్ నేమ్. దట్ ఈస్ కాల్డ్ అస్ ఆబ్జెక్ట్ ఆర్ క్లాస్. మీ యొక్క ఆబ్జెక్ట్ ఏమి అంటే నా మునీష్ అంటున్నా. మునీష్ వాంట్ టు రెస్పాండ్. దట్ ఈస్ మై ఇన్పుట్. ఈస్ కాల్డ్ ఇన్పుట్ స్ట్రీమ్. సి వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ ఏమి? ఆల్రెడీ ద మునీష్ ఆర్ మోహన్ ఆర్ రెస్పాండెడ్. నేను ఎవరిని పిలుస్తున్నానో ఆ డేటా నాకు రెస్పాండ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. ఓకే, వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ అంటే వాళ్ళకి రెస్పాన్స్. లేకపోతే నేను ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్ టు రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, దట్ ఈస్ మై ఇన్పుట్. వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఐఓ స్ట్రీమ్ అంటే అవుట్పుట్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఆ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే దట్ ఈస్ మై అవుట్పుట్ ఆఫ్ ద స్ట్రీమ్. ఓకే, ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్. How the stream acts as an intermediate between the program and the actual input-output devices. Okay, whereas the program is intermediate nothing but a mediator between you and me. మన మధ్యలో ఏముందమ్మా?
this Google Meet, Google Suite software is a mediator between us. This is the intermediate between communications to you and us. Whereas the faculty కానీ స్టూడెంట్స్ మధ్యలో ఏది ఉంటుందంటే గూగుల్ అనే సాఫ్ట్వేర్ నే మనం యూజ్ చేస్తాం, గూగుల్ మీట్ యూజ్ చేస్తున్నాము. దిస్ ఈస్ ద మీడియేటర్. సేమ్ లైక్ యాజ్ వాట్ ఈస్ ద స్ట్రీమ్ యాక్ట్ మీన్స్ the intermediate between the program and the actual input and output. What is the input means? See, the data to be circulated to the program, where the stream is circulated the data to the program is called input stream. Whereas the same, what is your expectation of the output from the program? Automatically the output data has been generated to the program is called the output stream. Is it clear, Mark? See, in such a way that frees the programs from handling the actual device, so to achieve the device independently input or output operators. Whereas such a program that could not act as a independently, and they cannot take the decisions independently because automatically మనం ఏదైనా కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని యొక్క ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, దాన్ని బేస్ చేసే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Whereas the stream can act independently. Okay, a program extracts the bytes from the input stream and insert the bytes into the output stream. See how the technically the streams will work in a system. అంటే మనం యాక్చువల్ గా బైనరీ మనం ఇచ్చే ఇన్పుట్ అవుట్పుట్ కానీ ఎక్కడ వర్క్ అవుతుందమ్మా, సేమ్ మనకి సిస్టమ్ ఎవ్రీథింగ్ షుడ్ బి అరైస్ లో చూసినాము. అరై ఎందుకు డిక్లరేషన్, అరై ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నామంటే each and every bytes bits will be counted the data. మనం డేటాబేస్ ని కన్జంప్షన్ కోసం మనము అరే ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. ఎందుకు అంటే యాక్చువల్ గా డేటాబేస్ కన్జంప్షన్ ఉంటేనే మన ప్రోగ్రామ్ లో డేటా ఎంత యూజ్ అవుతుంది, కనుక కన్జంప్షన్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ కి అంటే మనకు స్పేస్ ఆక్యుపేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనము బైట్స్ ని కౌంట్ చేసుకుంటూ డేటాబేస్ చూస్తాము. Whereas the stream here, the stream is it visible ma, the check boxes కనబడుతుంది కదా. Okay, the input device, what is the input device? Nothing but a mouse keyboard is the input device. మనం ఇచ్చే ఇన్పుట్ దీన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఇన్పుట్ డివైసెస్. whereas the same like as a standard output, just like as a monitor లో రావచ్చు, ల్యాప్టాప్ రావచ్చు, otherwise the projectors is the output device. Same, I am going to give the input to the stream. See the input, how the input has been converted into the program. The data has been transferred to the program. See exactly from the input stream. See 1 2 3 4 5 6 7 మనం అరైస్ లో చూసినాం కదా. అరై డిక్లరేషన్ మనకు సిస్టమ్ ఎట్లా బైట్స్ కౌంట్ చేసుకుంటుంది కాబట్టి డేటా ఎంత వరకు ఉంటుందో అంతవరకే యూజ్ అవుతుంది, మిగతా అంతా కన్జంప్షన్ అవుతుంది అనమాట. whereas stream also the data has been transferred like this. ఇక్కడ బాక్సెస్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లెటర్స్ క్యాప్చర్ చేసుకునేసి ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ కన్వర్టింగ్ టు ద అవుట్పుట్ ప్రోగ్రామ్. See same like as output, ఇక్కడ input 1 2 3 4 5 6 7 8 9. they are having a the array size is 9. okay na 9 array లో మనం డిక్లేర్ చేసినట్టు స్ట్రీమ్ లో కూడా ఇక్కడ 9 అని. see output is also 9 1 2 3 4 5 6 7 8 9. okay, what is your input? Same the thing, the data has been converted to output. This is the input streaming method and the output streaming method. What exactly from the input stream? what is your input? suppose mohan kumar అనే చోట మోహన్ అంట, మునీష్ అనే చోట మునీష్ నేమ్ స్పెల్ ఎంత 1 2 3 4 5 6 7. okay, initial తీసేసి 7 letters. what is my input means same the process has been completed after the same name has been displayed in the output device. okay, this is the streaming input and the streaming output. whereas the C++ stream class has the C++ input or output system contains a hierarchical of a class that are used to define various streams to deal with both the console and the disk files. These classes are called stream classes. Is it clear? These classes are called stream classes. And stream classes, how it is contained? It works with hierarchical nothing but an multiple connection అంటే one-to-one chain link లాగా. whereas a class, see hybrid hierarchical functions లో మనము hybrid classes hybrid functions చూసినాము. whereas a hybrid, how it works? see the hybrid classes మనం hybrid లో ఎట్లా వర్క్ అవుతుంది చూడండి. సేమ్ లైక్ దట్ hierarchical అంటే nothing but an, see I will show in PPT.
inheritance lo, see, this is the hybrid inheritance. Whereas the hybrid here having a different types of classes. See, class G, class E, this is the single inheritance. Okay. Whereas class F, it works two classes, class B, class G. This is the multi inheritance. Whereas multi-level, multiple and hierarchical hybrid lo here having a 1, 2, 3 different classes, and it works function like as a tree. Okay, class F, it is connected with class B and class E, whereas the class B, and again I am created two class A and class E. అంటే ఒక క్లాస్ ను బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ అన్ హైబ్రిడ్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సేమ్ లైక్ దట్ ఇన్ స్ట్రీమ్ ఆల్సో. సి, దిస్ ఈస్ ద హెరారాచికల్ స్ట్రీమ్ అంటున్నాం. వై హెరారాచికల్ స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ సి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ సేమ్. హెరారాచికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఎట్లుంటుంది? సి ద క్లాసెస్, యు మే గెట్ అన్ ఐడియా. This is the hierarchical inheritance example, whereas the same like that hierarchical stream etla untundi. See, here having a different classes. One is the class G, is the base class, again derived class, subclass. What is the G? G ne base cheskonesi B, class C rendu work avutundi. Okay, here I am creating one class, again there is a subclass, derived class, dantlo rendu class. Whereas here B is the base class, again having a two class, derived class, subclass, class A, class B. See, again here having a another class, base class E, base cheskondanna derived class, subclass. Ante overall three different classes I am created. Same, this is called as hierarchical inheritance. Same like that, hierarchical ante itlundi. Dinne base cheskonese ante hierarchical stream kuda like that. Ante connectivity, మీ యొక్క యూసేజెస్ ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ కంపైల్ చేయొచ్చు. whereas E నుంచి ప్రోగ్రామ్ కంపైల్ చేయొచ్చు, whereas D నుంచి కూడా you can compile your program with the help of these classes. Different types of classes which is connected like this is called a hierarchical stream. Okay. Is it clear ma? Hierarchical kanabadindama meeku? కనిపించింది సార్. Okay. Slide has been changed, so get confused. Is it clear? కనబడుతుందా? ఈ డిజైన్ మోడల్ కనబడుతుందా మీకు? Is it visible? Hierarchical inheritance. సార్ లేదు సార్, విర్చువల్ ఫంక్షన్ ఇస్ మెంబర్ ఫంక్షన్ అది కనిపిస్తుంది సార్. జస్ట్ ఎ మినిట్, నేను అందుకే అడిగాను. మీకు షేరింగ్ లో ప్రాబ్లం అయితే సి ఓకే. సి దిస్ హాస్ మనం ఇన్హెరిటెన్స్ లో చూసినప్పుడు సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, మల్టీ పాత్, hierarchical and hybrid. See, what is meant by hierarchical అంటే ఇన్హెరిటెన్స్ లో అవుతుందా మనం చూసిన ఇన్హెరిటెన్స్ లో సేమ్ hierarchical అంటే ఎట్లుంటుంది stream. What is the hierarchical stream? How it works? See, stream works like a hierarchical. అంటే stream అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే with like this example. See, here having a base class, derived class, subclass. I am creating based on this class, I am creating two classes. Again, I am creating two classes based on the class B. Here, see that again I am creating a based on a class E. I am creating two classes, but here having a three different classes is there. Okay, the three different classes is working. One class G, class B, class E is working as a base class. Okay, remaining the things are working on a derived and subclass. Whereas the see here the class E is the base class. Based on this base class, we are having a two classes, one is derived and subclass. And different classes is available because one-to-one connectivity. Actually, if annitiki base class edima class G. Okay, class G is the base class, whereas the class B, again I have created derived class from class G. Class G lo nunchi తీసుకున్న class ఇవన్నీ 1 2 3 4 5 6 classes I am created here. Okay, you can create multi classes with these types is called the hierarchical inheritance. Whereas the same like that the stream will work like as an hierarchical. Is it clear? అంటే మనకి వర్క్ చేసే స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ నథింగ్ బట్ స్ట్రీమ్ హౌ ఇట్ వర్క్స్ మీన్స్ లైక్ దట్ హెరారాచికల్ మోడల్లో అది వర్క్ చేస్తుంది అనేసి. ఓకే,
సి ఓకే సార్. ఓకే సి అంటే మీకు ఎట్లా హెరాలజికల్ ఉంటుందని మనం ప్రీవియస్లో ఇన్హెరిటెన్స్ లో చూసినట్టు సేమ్ ఇక్కడ స్ట్రీమ్స్ లో కూడా సేమ్ లైక్ దట్ classes. Okay. See, here these classes are called stream classes. Both the console, the disk files, various streams to deal with the both the console and the disk files. These classes are called stream classes. Overall, how the classes, stream classes will contain with like that hierarchical class model. Whereas the class and the మనం ఒక క్లాస్ లో we have created a based on base class, created derived class, subclass. Okay na, two classes create chesna. Based on derived class ne manam akkada base class la తీసుకొని దాంట్లో నుంచి మళ్ళీ derived class, subclass create చేస్తున్నాం. Okay, atla a number of classes we make based on the base class, we may create derived base class, that is called an hierarchical classes. Okay, that are used to define various streams nothing but various functions. అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రకంగా వర్క్ అవుతున్నారు. whereas in inheritance based on the one class, see why you are creating based on the one class అంటే see automobile, for example automobile తీసుకుందాం. automobile లో different types of automobiles is available. See, two-wheeler also belongs to automobile, whereas a four-wheeler is belongs to automobile, six-wheelers, truck, trailers, everything should be belongs to automobiles. automobile అంటేనే ఏమి మనం which is using the fuels, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని నడిపేదంతా ఆటోమొబైల్ వెహికల్స్ అంటారు. ఓకేనా? వాట్ ఈస్ ద క్లాస్? ఐ ఆమ్ బేస్డ్ ఆన్ ఆటోమొబైల్, దట్ ఈస్ ద క్లాస్. బేస్డ్ ఆన్ ద క్లాస్ హియర్ ఐ యామ్ క్రియేటింగ్ one is derived class, another one is sub class. What is the difference between derived and sub class అంటే based on the automobile ని బేస్ చేసుకునేసి two wheeler class. Okay, two wheelers having a types of two wheelers is available. Okay, single seater, two seater అట్లానే. ఇది కాకుండా ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం బికాస్ two are different from base class. అంటే బేస్ క్లాస్ లో నుంచి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇస్ అవైలబుల్. See, one is a two wheeler, another one is a four wheeler. Both are belongs to సేమ్ క్లాస్. అంటే రెండు వెహికల్స్ ని ఏమంటామంటే రెండు దానికి బిలాంగ్స్ అవుతుందో, వెరాస్ ఆటోమొబైల్ కింద వస్తుంది కాబట్టి హియర్ హ్యావింగ్ ఏ టూ డిఫరెంట్ క్లాసెస్ ఇస్ అవైలబుల్. వన్ ఈస్ టూ వీలర్, అనదర్ వన్ ఈస్ ద ఫోర్ వీలర్, బట్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్. దట్ ఈస్ హియర్ వాట్ ఐ వాంట్ టు సే, the system contains a hierarchical of a class that are used to define various streams. Okay, various streams nothing but అంటే మీకు అక్కడ చూడమ్మా టూ వీలర్ ఎంతవరకు కెపాసిటీ, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ టూ వీలర్ మీన్స్ దట్ జస్ట్ 2 or 3 members, అంటే డబుల్స్ పోవచ్చు లేకపోతే ట్రిపుల్స్, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దట్ టూ వీలర్. ఓకే, అక్కడ వాట్ ఈస్ ద వేరియేషన్స్? సీ ద వేరియేషన్స్ అంటే దాంట్లో ఇద్దరైనా లేకపోతే ముగ్గురు పైన మనం ట్రావెల్ చేయలేము. వెరాస్ ద ఫోర్ వీలర్ అంటే ఫోర్ వీలర్ నథింగ్ బట్ కార్ కావచ్చు, ట్రక్, ఓకే కార్, జీప్ ఎక్సెట్రా, దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫోర్ వీలర్. అంటే ఫోర్ వీలర్ ఉండేది కూడా ఆటోమొబైల్ కింద ఉంటుంది. What is the variations between two wheeler and four wheeler means the capacity of the four wheeler, it can carry the 5 members. Okay, including driver, it can carry the 5 members. Moreover, comfort with more comfort like moreover comfort like a luxurious vehicles. Okay, comfortable than the two wheeler. Two wheeler kana most comfortable. Okay, like what difference variations is that? Okay na, but ఇది రెండు దానికి బిలాంగ్స్ అవుతుంది. బోత్ ఆర్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్. సేమ్ క్లాస్ అంటే ఎందుకు అంటున్నామంటే వెరాస్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు ఆటోమొబైల్. ఇస్ ఇట్ క్లియర్? హ్యావింగ్ ఎ డిఫరెంట్ వేరియస్ సిస్టమ్స్ డీల్ విత్ బోత్ ద కన్సోల్ అండ్ ద డిస్క్ ఫైల్స్. దీస్ క్లాసెస్ ఆర్ కాల్డ్ స్ట్రీమ్ క్లాసెస్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? నో సార్. See, yeah. See, this is the
IO stream model. IO stream nothing but an input output stream. Okay, see F stream, I stream. Okay, S stream offering the point, O stream output the stream. See how it works. That is the example of the functions. See ఇక్కడ మీకు ఒక ఫ్లోర్ డయాగ్రామ్స్ కనబడుతుంది కదా. సీ ద IO stream pointers, O stream pointers and I stream. These are the function. Get, put. Get means automatically you will get the information. Put means that is that you are going to view the input, O stream output of the stream. C, tell, G, read the file, write. See the differences. Read means you can read the file, write means you can write. Okay, overload means same. Overload, see the arrow marks. Ante, this is the input, this is the output. Is it clear? See, reading and means just you are opening the file and just reading the file means how you are giving the function. That is nothing but a read, opening brackets, closing brackets. You can read the file. Okay, whereas write, I want to write the file using stream. And file handling lo stream use chesta etla file read chestamu, write chestamu using this syntax. Okay, these are the syntaxes. Is it visible? This syntax is visible. Put, tell P, write, overlay. Yes, clear. Okay, these are the syntaxes to write and read the file. See, these syntax are belongs to input. These are the syntax to giving the output. See, what is the input means? Get antene manam ichedi input. See, get ante where it is accessing means user will give the information, nothing but an scan. Sealer చూసినట్టు స్కాన్ ఆఫ్ అంటుంటే ఏమి అంటే కర్సర్ విల్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్. ఇస్ ఇట్ క్లియర్? మనం స్కాన్ ఆఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సీలో బ్లింకింగ్ ద కర్సర్ క్యాన్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్. మీరు ఇచ్చే ఇన్పుట్ కోసము ఆ బ్లింక్ చేసేదాన్నే మనం స్కాన్ ఆఫ్ అంటాం. వెరాస్ ఇన్ C++ IO stream లో వాట్ ఈస్ యువర్ ఇన్పుట్? నథింగ్ బట్ అండ్ గెట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇన్పుట్. Whereas the O stream nothing but an output of the stream. Already these both are belongs to header files. Okay na, I stream input and the header files, that is nothing but a library files. HTTP is not to this files belongs to header files with library files. See, get అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. whereas the put nothing but an printf, అంటే printf డిఫాల్ట్ గా C లో డిఫరెన్సెస్ బిట్వీన్ ద C++ put అంటున్నాము. put opening brackets, closing brackets, it is a output of your user input. User, what is user giving the input, same the output will be displayed to the user. See, tell G nothing but an the IO stream give what are the user giving the input is tell G is also a input function. Tell G, actually the function is used to input the stream and return the current, get position of the pointers in the streams. Is it clear? Tell G ఎందుకు యూజ్ చేస్తున్నాం ఆ ఫంక్షన్? The function is used with input the stream. This function is used to input the streams and return the current, get the position. Okay, return the current nothing but మీకు ఏమి ఇన్పుట్ ఇవ్వాలనుకుంటామో అక్కడ మీకు క్వశ్చన్ అంటే సపోజ్ యూ వాంట్ ఎంటర్ యువర్ ఏజ్ అంటున్నాం. If you are not giving your age means automatically, if you are not entering your age properly means automatically it will raise another question. A question nothing but please enter your valid date or date of birth etc. Atla me question raise ayedanne position of the pointer in the stream. It has no parameters and return values. The members type is called tell G functions. Is it clear one? Tell G function in pictures namante amike. Whereas tell P, what is the use of tell P? The function is used to with output the stream and return the current put position of the pointer. Okay, whereas the output and put the current position of the pointers. See, why? What is the use of read function? See, read function to read the file. Read function is to read the file. Include the F stream header files using if stream. Okay, actually read function is used to read the files, which is
input and output functions. This binary function is used to perform the file input and operations, that is the read the object stored in a file. Okay, మనం సపోజ్ ఒక నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ ఏదైనా ఉంటుందమ్మా. Okay, I would like to open the file, I would like to see the file. How can I open means with the help of word or notepad, just I would only reading the file. Sometimes the MS word లో enable editing అనేసి వస్తుందమ్మా. అట్లా ఐకాన్ వచ్చిందంటే సపోజ్ I am sending the word document to you. If it is not visible, only for visible, you cannot edit or delete the file. అంటే ఏం చేస్తున్నాం, ఓన్లీ రీడింగ్ పర్పస్ మటుకు యూజ్ చేస్తాం. whereas we cannot able to edit or rewrite the file. అట్లాంటి సిచ్యువేషన్ నే ఇక్కడ రీడ్ అనే ఫంక్షన్ వర్క్ అవుతుంది అన్నమాట. read function will work to read your file. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ కావచ్చు, లేకపోతే మనకి ఉన్న ఫైల్ ని తీసి జస్ట్ రీడ్ చేసే మటుకు యూజ్ చేసేదే ఆ ఫంక్షన్. ఓకే, సి what is the use of write function? Same like that, read and write both are common గా రెండు ఒకే దానికి యూజ్ చేస్తాం. whereas read function is to read the function, at the same time write function will write the input to your existing file. See, the binary function is used to perform the output of the operation, that is called write function. The object to file which is stored in the computer memory in a binary form, only the data members and object are written and not its a member function. Okay, see, write అనే ఫంక్షన్ దానికి అవుతుంది, read అనే ఫంక్షన్ దానికి యూజ్ అవుతుంది. see, read అనేది సింపుల్ గా మనము ఫైల్ ని just viewing, we cannot edit, we cannot write any content to your file. అట్లాంటి సిచ్యువేషన్ లో just we can read the content what is here inside our ఫైల్ లోపల ఉండేదాన్ని మనము చూడాలంటే ఏం చేయాలంటే జస్ట్ రీడ్ అనే ఫంక్షన్ ఇస్తేనే ఆటోమేటిక్గా ఇట్ క్యాన్ రీడ్ యువర్ కంటెంట్ ఆన్ యువర్ ఫైల్. ఓకే, సి వాట్ ఈస్ ద రైట్ అంటే కూడా సేమ్ లైక్ దట్ రైట్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ లైక్ రైట్ ఆర్ ఓవర్ రైట్ ద ప్రోగ్రామ్ ఆర్ కంటెంట్ ఇన్ యువర్ file. See, what is the use of overload? The overload is a feature of the object where two or more functions can have the same name but different parameters. Functions overload can be considered. Okay, what is the overload? See, both are overload. One is read, another one is write. See, here previously I would like to rewrite the name, means nothing but previous ga. See, ikkada Mohan Kumar Enamala అనేసి ఉంది. I would like to overwrite this name. Just why Mohan Kumar? I would like to overwrite the name which is already in Munish M. Okay, అంటే already previous గా ఉండే names లో నేను I would like to read the file. After I would like to overwrite the file. What is in the content is here, which is the name belongs to Mohan or Munish etc. దాని పైన ఉండేదాన్ని నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఓవర్రైట్ చేసి యాక్చువల్గా ఉన్నదాన్ని ఓవర్ రైడ్ సేమ్ మనం బేస్ క్లాస్ డిరైవ్ క్లాస్ మనము ఓవర్ రిడన్ చూసినాం కదా మా ప్రోగ్రామ్ లో. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఓవర్ రిడన్ ఫైల్ అంటే నథింగ్ బట్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు వచ్చే అవుట్పుట్ నే, ఓకే, జస్ట్ వాట్ ఈస్ యువర్ అవుట్పుట్ నే మనము దానిపైన వచ్చిన అవుట్పుట్ నే రాసేదాన్ని మనం ఓవర్ రిడన్ అన్నాం. సి వేర్ ఇస్ ద బేస్ క్లాస్ లో మనము యాక్చువల్గా బేస్ క్లాస్ బేస్ క్లాస్ ని బేస్ చేసుకుని డిరైవ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఓవర్ రిడన్ లో ఏమవుతుందంటే ఓవర్ రిడన్ లో మనం బేస్ క్లాస్ నే ఎగ్జిక్యూట్ అయింది మనం చూడలేకపోతున్నాము.
వెరాస్ డిరైవ్డ్ క్లాస్ లో ఏమొస్తుందో దాన్నే మనం చూడగలుగుతున్నాం. దట్ ఈస్ ద ఓవర్ రిడన్. ఓవర్ రిడన్ లో మనం చూసింది ఏమి, బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ ని మనం తీసుకునేసి దాంట్లో నుంచి వచ్చేదాన్ని మనం బేస్ క్లాస్ అనేసి నెక్స్ట్ డిరైవ్డ్ క్లాస్ అనేసి డిక్లేర్ చేస్తాం. అంటే ఓవర్ రిడన్ అంటే ఉన్న ఫైల్ ఎగ్జిక్యూట్ అయిన దానిపైన ఓవర్ రైట్ చేసుకునేసి వస్తుంది కాబట్టి దాన్ని బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ అంటాం. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. Okay, see, that is the overridden. Overload means what is the overload అంటే ప్రీవియస్ గా మనం ఆపరేటర్స్ చూసినామా, వేర్ ఇస్ ద యాడింగ్ అంటే ఫస్ట్ యాడ్ చేసిందని మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేసేదాన్ని ఓవర్లోడ్ అంటాం. సి హియర్ ఆల్సో లైక్ దట్. ఓవర్లోడ్ అనే ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుందంటే ప్రీవియస్ గా ఉన్న నేమ్ పైన నేను మళ్ళీ ఆల్రెడీ ఉన్నదాని పైన మళ్ళీ ఓవర్లోడ్ చేసేదాన్ని ఓవర్లోడ్ ఫంక్షన్ అనేసి వర్క్ అవుతుంది. See, same like that. Input for what is your input, user input, what is the user output. That is nothing but an O stream belongs to output, I stream belongs to input. Okay, see, IO stream ikkada I stream O stream and separately divide chesnama, whereas IO stream already the header file is IO stream means input output stream. Ante inputs emem unnayo, see, these are the input functions, these are the output functions. Both will work with one header file. Is called a IO stream. Okay, IO stream contains the basically facilities that are used by all other input and output classes. Okay, whereas I would like to give only input and upload, then just I am calling the I stream and upload. Okay, only input can access. Just whereas the O stream means they can access only the output of the file, but I need both output and input means I would like to have IO stream header file, then only the function will execute both input and output functions. Is it clear now? Then what is the IO stream? IO is that contains the basic classes that are used by all other input and output classes. See, I stream and nothing but declares the input functions, inherits the properties of input IO stream. Okay, input and output the stream. Whereas the O stream that declares the output function inherits the properties of in IOS, input and output stream. Contains all the input and output functions, inherits the IOS. Is it clear? See, inherits IOS, that is the input and the output. Okay. Okay, Nama, having any doubts on this? No, sir. Okay. Screen is visible to you, Mo? Is it clear? కనబడుతుందా స్క్రీన్? కనిపిస్తాను సార్. See, IO stream
and stream buffering. What is the use of stream buffering? It provides the interface by physical devices through buffering. What is meant by buffering? Buffering అంటే ఏమి, ఎందుకు మనం స్ట్రీమ్ బఫరింగ్ అనేది యూజ్ చేస్తున్నాం అంటే ఓవర్లోడ్ చూసినాము, ఇన్పుట్ చూసినాము, అవుట్పుట్ చూసినాము. సేమ్ లైక్ దట్ బఫరింగ్ ఆల్సో we will see. What is meant by buffering? What is the use of buffering? A buffering is a temporary storage. Is it clear? A buffering is a temporary storage. Okay. What is meant by buffering? Anna? Buffering ante why you are using a stream buffering? What is meant by buffering? That is nothing but a temporary storage of data that is on its way to other media or storage the data that can be modified non-sequentially before if it is read sequentially. It attempts to reduce the difference between input speed and output speed is called buffering. Is it clear? Buffering ante emi, that is a temporary data. ఎంత వరకు ఉంటుందమ్మా? Why buffering means మీరు ఇచ్చే ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ both are processing. Is it clear? Just నేను ఇక్కడ చెప్పేదంతా మీకు వినబడుతుందా? వాట్ ఇస్ మై ఇన్పుట్, వాట్ ఇస్ మై అవుట్పుట్? ఇస్ ఇట్ క్లియర్ మా? దట్ ఈస్ బఫరింగ్ ఏం చేస్తుంది, ఇమీడియట్ గా ద స్పీచ్ హ్యాస్ బిన్ చేంజ్. నా దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్ ఇమీడియట్ గా మీకు చేసేదాన్నే మనం బఫరింగ్ అంట. ఓకే, జస్ట్ టెంపరీ స్టోరేజ్ ఎంతవరకు ఉంటుంది? ఐఎమ్ గివింగ్ ద ఇన్పుట్, జస్ట్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా ఎంత ఉంటుంది? ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ. వెరాజ్ ద టెంపరీ స్టోరేజ్ ఆఫ్ ద డేటా that is on its way to other media or the storage of the data that can be modified not sequentially before it is read sequentially. It attempts to reduce the difference between the input and output speed is called buffering. Okay, next, allocated the memory to create buffers like characters, buffer, new characters, length, whatever it may be is called buffering. Is it clear, ma? Clear, huh? Clear, sir. Okay. See, actually, stream lo how data has been stored. See the syntax of the count weight anna. Where is the weight? Size enta 25. But for example, a equals to 25. But ee rendu migilipotandi. Kanabartandama 2 is empty, another 2 is filled with 2 5. Whereas the count 4 anna. Okay, 2 5 annappudu where is the 4? Count a anna. See here having a difference 4 5 2 2 1 2. Ante remaining anta space ఖాళీగా ఉంది. వాట్ ఈస్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద సైజ్? దట్ ఈస్ ద సింటాక్స్ కౌంట్ విడ్త్ అన్నప్పుడు దాని యొక్క సైజ్ ఎంత ఉందో దాని వరకే ఆక్యుపై చేసుకుంటుంది, మిగతాదంతా ఎంటీగా ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ ఎ స్ట్రీమింగ్ సింటాక్స్ అన్న. ఇస్ ఇట్ క్లియర్? Clear, sir. Okay, how we are going to declare such a specific format of a flag? What is the difference between format required on the flag and the bit field? See the examples which is given in this table. See, use it to specify the format flags that can control the form output display such as left justified and right justified. See, what is the left justified output? See, the right justified output is semicolon ఎందుకు ఇచ్చేస్తున్నామా? That is for justification of the right side and left side of the input output stream. IO is nothing but an input output stream. Okay, decimal basis I would like to document nothing belongs to document. Word document gaani itlanti daniki document istamu. Whereas the octadecimal octabase is belongs to OCP. Hexadecimal HEX belongs to hexadecimal. These are the flags. Okay, now flag 1, flag 2. Bit field, that is adjusted. అంటే రైట్ లెఫ్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? రైట్ లెఫ్ట్ ఇంటర్నల్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు అడ్జస్టెడ్. దిస్ ఈస్ ద సైంటిఫిక్ ఫ్లోట్ ఫీల్డ్ అండ్ బేస్ ఫీల్డ్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్లాగ్స్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ద స్ట్రీమ్. See, here I am going to give the character A. ఓకేనా, అరే యూజ్ చేస్తున్నాం. వై యూ ఆర్ గివింగ్ ద అరే? ఎందుకంటే సైజ్ ఆఫ్ ద అరే యొక్క సైజ్ ఏమి 7.
Where is the 7? I am giving to 7 FAREED. అంటే the characters are 1 2 3 4 5 6. ఓకేనా, మిగతా నాకు మిగిలిపోయినారు. నేను ఇచ్చింది అయితే ఏమి ఓన్లీ 7. అరై డిక్లరేషన్ ఎంత ఇస్తున్నాం, అరై ఇన్స్టాలేషన్ ఐ హావ్ డిక్లేర్ ద అరై సైజ్ ద క్యారెక్టర్ ఏ అండ్ ఐ హావ్ అరై సైజ్ అంటే 7. Array 7 is the array size, whereas here storing just 1 2 3 4 5 6. Remaining one is blank. అంటే బ్లాంక్ గా ఉంటే ఏం చేస్తుందంటే మనకి సిస్టమ్ స్ట్రీమ్ లో అయితే ఫిల్లింగ్ కాదు, ఆ ఎంటీ స్పేస్ అట్లే ఉంటుంది. ఇట్ డజంట్ ఆక్యుపై ద స్పేస్, అంటే మీ యొక్క బిట్స్ బైట్స్ కానీ ఏం కానీ ఆక్యుపేషన్ చేసుకోదు అన్నమాట. ఓకేనా, సి that flags that do not have a bit fields. Flag and what is the flag meaning? See the differences between a flag and flag meanings, where the set f function can be used with flowing flags as a single argument to achieve the required output. What is your input? Same we are expecting from the output also. IOS belongs to input output stream. Use a base indicator on input or print plus before positive. Is it clear? ఈ IO stream ఎందుకు యూజ్ చేస్తున్నామంటే it is belongs to use indicator input and output before your positive response. See, what is the flag show pass ఎందుకు యూజ్ చేస్తున్నామంటే show pass it displays the numbers ని డిస్ప్లే చేసే కోసము show pass అనేసి మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం. Whereas the show point means show trailing decimal points and 0 using uppercase letters for hexadecimal output. Why you are using the decimal points? Decimal points ఎక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తున్నామంటే సి రిమైండర్స్ అంటే మీకు 2 తో డివైడ్ చేస్తా 5 6 ఇచ్చింది ఆటోమేటిక్ యూ విల్ గెట్ రిమైండర్. రిమైండర్స్ వచ్చినప్పుడు అంతా వీఆర్ క్రియేటింగ్ డెసిమల్ పాయింట్, అంటే దానికి పైన వచ్చేదానికంతా 0 బేస్ చేస్తుంది. కాబట్టి మనం పాయింట్ పైన వస్తే 200 రూపీస్ అంటున్నాము, వేరే 200.2 రూపీస్ అన్నప్పుడు ఏం చేస్తున్నాము 200.2 అంటాం, అంటే 200.2 అన్నాం. వేరాజ్ 200 రూపీస్ 0.2 పైసా కింద వచ్చేస్తుంది. ఓకే, పైసా అన్నప్పుడు వీఆర్ క్రియేటింగ్ డెసిమల్ నంబర్ న్యూమరిక్ వాల్యూస్, అంటే డెసిమల్ ఇస్తే నెక్స్ట్ ఎన్ని జీరోస్ అని కౌంట్ అయితే యూ కెన్ ఈజీలీ కౌంట్ ద డెసిమల్ వాల్యూస్. దట్ ఈస్ వై హియర్ వీఆర్ గివింగ్ ద షో పాయింట్ ఇస్ కాల్డ్ ద decimal. Use uppercase letter or hexadecimal output. See, what is the use of IO stream? Uppercase is giving the output, that is the capital letter. Okay, uppercase ఎందుకు యూజ్ చేస్తున్నాము, సేమ్ లైక్ దట్ లోయర్ కేస్ కూడా యూజ్ చేస్తాం బై IO stream. uppercase అన్నప్పుడు ఆటోమేటికల్లీ అవర్ క్యారెక్టర్ లెటర్స్ మనం ఇచ్చే లెటర్స్ డిఫాల్ట్ గా క్యాపిటల్ లెటర్స్ గా ప్రింట్ అవుతుంది. కాబట్టి we are giving this flag for uppercase. Whereas the skip flags to skip the space on your input. See, here having a space, అంటే మన ప్రోగ్రామ్ లో సి కావచ్చు C++ స్పేస్ ఈస్ ఆల్సో కౌంటబుల్. స్పేస్ కౌంటబుల్ కాబట్టి ఈ స్పేస్ లో కూడా కౌంట్ చేస్తాం, కాబట్టి ఇది కౌంట్ చేయకుండా ఉండాలంటే యు ఆర్ గోయింగ్ టు స్కిప్ ద స్పేస్, మీన్స్ యు గోయింగ్ టు యూజ్ దిస్ ఫంక్షన్ skip pass. Okay, IO stream unit bit is used for flush all the streams after insertion or flushing, shouting the setter after inserting your database. Is it clear? See, how will work with files? Okay, this is this is the working with files. అంటే ఇలాంటి స్ట్రీమ్స్ లో 5th యూనిట్ లో వెరాజ్ ద ఫైల్ ఇస్ ద ఇంపార్టెంట్. వెరాజ్ స్ట్రీమ్ అంటే ఏమి, దానికి యూసేజ్ కానీ దానికి ఇది మొత్తం చూసినాము. వెరాజ్ ద స్ట్రీమ్ లో ఫైల్ హ్యాండ్లింగ్, హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ స్ట్రీమ్స్ విత్ వర్కింగ్ విత్ ఫైల్స్. సి, ఏ ఫైల్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా దట్ ఈస్ ఎ పర్టికులర్ ఏరియా ఇన్ ద డిస్క్ ఆఫ్ C++ handles file input and output. Similarly, the standards of input and output headers to work with files, we need to include the both the IO stream header and the iStream header. Header is the program of the file. How it works means header files use చేసి ఎట్లా వర్క్ అవుతుంది, హెడర్ ఫైల్స్ ఉంటేనే మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ వర్క్ అవుతుంది. whereas the read data we are giving the input stream అంటే we are going to read.
Same input, I would like to write the file అన్నప్పుడు what is my input? I want to write the file అన్నప్పుడు same input and output will work. Is called IO stream header files will work to handle with the file. See, this ma. This is actually the process will be done with the IO stream file. See, IO stream మనం ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఎఫ్ స్ట్రీమ్ ఫైల్. సీ ద మిడిల్ ఆఫ్ ద డాట్స్. ఈ డాట్స్ ఎందుకు మిడిల్ గా పనిచేస్తుందంటే వెరాస్ ఐఓ స్ట్రీమ్ అనే బోత్ ఇన్పుట్ అవుట్పుట్ వర్క్ అవుతుంది, దాంట్లో డివైడ్ చేస్తుంది. సీ ద అవుట్పుట్, బట్ హెడర్ ఫైల్ ఇస్ వన్ సింగిల్. ఐఓ స్ట్రీమ్ అనేది హెడర్ ఫైల్ మా. హెడర్ ఫైల్ ఎందుకు వర్క్ అవుతుంది? ఇన్పుట్ అవుట్పుట్ రెండింటికి ఎగ్జిక్యూట్ అయ్యేది ఐఓ ఫైల్. వెరాస్ ఎఫ్ స్ట్రీమ్ ఇట్ విల్ హ్యాండిల్ ఓన్లీ ద ఫైల్ ఇన్పుట్ అవుట్పుట్. See the difference between both header files. Here I am added at two header files. One is IO stream, another one is F stream. IO stream it works both input output of the user input and output, whereas the F stream it handle over on the program, over on the file. File lo em input em output istamane work cheyalante em chestunna, we would like to include the F stream header file. See how it works means, just IO stream అన్న హెడర్ ఫైల్ ఇక్కడ ఉంటుందమ్మా. వెరాస్ ఇట్ కోఆర్డినేట్ బిట్వీన్ బోత్ ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ ఏమి ఇచ్చినా కానీ IO stream వర్క్ అవుతుంది, అవుట్పుట్ ఏమి ఇచ్చినా కానీ IO stream అనే హెడర్ ఫైల్ యాక్సెస్ చేస్తుంది. ఇట్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద యూజర్ ఏమి ఇన్పుట్ చేస్తాడో దాన్ని తీసుకొచ్చి వర్క్ చేస్తుంది. కాబట్టి సి ఈ IO stream హెడర్ ఫైల్ ఏం చేస్తుంది? బోత్ ఇన్పుట్ అవుట్పుట్ విల్ కోఆర్డినేట్ బిట్వీన్ ద IO stream. ఆ హెడర్ ఫైల్లో రెండు మనం ఏం చెప్పినా కానీ అది అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చినా కానీ విల్ కోఆర్డినేట్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వేర్ ద బఫర్, వాట్ ఈస్ మెన్ బై బఫర్? బఫర్ ఎందుకు యూజ్ చేస్తామా? సి బఫర్ ఈస్ ఏ టెంపరరీ స్టోరేజ్ అన్న. సి రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది. వేర్ దిస్ ఈస్ ద టెంపరరీ స్టోరేజ్. అంటే ఇన్పుట్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ ద డేటా, ఓకేనా? మీ యొక్క నేమ్ ఇచ్చేసి ఇమీడియట్ గా ఐ వుడ్ లైక్ టు చేంజ్ అంటే టెంపరరీగా స్టోర్ అవుతుంది. ఎంతసేపు మీరు స్టోర్ చేసే నెక్స్ట్ కూడా డిలీట్ చేస్తాను. ఇది సైకిల్. ఈ అప్డేట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. సపోజ్ యూ వాంట్ అప్డేట్ యువర్ నెంబర్ అన్నప్పుడు ఫోన్ నెంబర్స్ మార్చేస్తాం. ప్రీవియస్ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ వచ్చేదాకా ఉండేదాన్నే మనం బఫరింగ్ అంటాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as బఫరింగ్. సి ఈ బఫర్ అనేది టెంపరరీగా వర్క్ చేస్తుంది. జస్ట్ దీనికి కూడా IO stream హెడర్ ఫైల్ వర్క్ అవుతుంది. వెరాస్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఓవరాల్ ద హెడర్ ఫైల్ విల్ కోఆర్డినేట్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. రెండింటికి మధ్యలో ఏమవుతుందంటే IO stream అనే హెడర్ ఫైల్ వర్క్ చేస్తుంది. వెరాస్ ద హౌ ద ఫైల్ విల్ హ్యాండిల్ అంటే F stream అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే జస్ట్ F stream అనే హెడర్ ఫైల్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ దట్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్. IF stream nothing but an input file stream, whereas the OF stream belongs to output file stream. F stream it will coordinate between both input and output. రెండింటిని కోఆర్డినేట్ చేసి మీరు రైట్ చేసినా రీడ్ చేసినా F stream ఉంటే ఆటోమేటిక్గా రెండింటిని యాక్సెస్ చేస్తుంది. కాబట్టి ఈ డయాగ్రామ్ విల్ ఎక్స్ప్లెయిన్ ద both the IO stream and the F stream. Is it clear ma? Is it clear? Clear sir. Okay. Okay, next I will execute the program how it the stream and file handling work. Before that, what is the function and function errors? అంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఫంక్షన్ అంటే దానికి ఎర్రర్స్ రిటర్న్ వాల్యూస్. ఎండ్ ఆఫ్ ద ఫైల్ EOF that will returns the true value if end of the file is encountered while reading, otherwise return the false 0. అంటే అట్లాంటప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే జస్ట్ EOF అనే ఫంక్షన్ యూజ్ చేస్తే it will return the true non-zero if end of the file is encountered while reading. Suppose మనము చదివేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా టక్కని క్లోజ్ అయినా కూడా ఆటోమేటిక్ రిటర్న్ అయ్యేదానికి యూజ్ చేసేదే EOF అనే ఫంక్షన్. whereas the fail అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే it will return the true when an input or output operation has failed. ఓకే, మీరు ఇచ్చే ఇన్పుట్ కావచ్చు లేకపోతే అవుట్పుట్ కావచ్చు, ప్రాపర్ అయిన డేటా లేకపోతే ఆటోమేటిక్గా ఆ ఫైల్ రిటర్న్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ కంపైల్ చేసి ఎర్రర్ లేకపోతే బ్యాక్ రావాలంటే we may include this function, that is the
fail అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. whereas we are going to write a bad function. ఈ bad function అనేది ఎక్కడ వర్క్ అవుతుందంటే return true if an invalid operator is attempted or any unrecoverable errors has occurred. ఓకే, అంటే మనం ఇచ్చే వాల్యూస్ కానీ మనం ఇచ్చే ఇన్పుట్ కానీ కరెక్ట్గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ ఎర్రర్ హ్యాస్ బీన్ రైజ్. ఎందుకురా అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ రైజ్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో ఆ స్పేసెస్ కోలన్స్ లేకపోతే ద ఎర్రర్ హ్యాస్ బీన్ రైజ్డ్ అన్రికవరబుల్, వీ కెనాట్ క్లియర్ దట్ ఎర్రర్. అట్లాంటి సిచ్యువేషన్స్లో బ్యాడ్ అనే ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఇట్ మే బి సాల్వ్. See, what is the difference between bad and good? Good also like that. Return true if no error has occurred, then a good function will execute the program. Is it clear, ma? Clear, sir. This program is the example to open the file. See, here I am added iostream, ftream, con io.h. Just input common input output header file, streaming, and iostream header file. I am included 3 different header files. That is belongs to iostream is input output stream. Next, ftream is the file input output stream has been included. Just a commonly used con io.h input or output. These are the header files which is to open the file. అంటే మనం ఒక ఫైల్ ఓపెన్ చేసి దానికి రీడ్ లేకపోతే రైట్ ఏమైనా చేయాలంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ హెడర్ ఫైల్స్. ఇట్లా మనం ఇంక్లూడ్ చేయాలి. ప్రీవియస్ స్లైడ్స్లో జస్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ హెడర్ ఫైల్స్, బట్ హియర్ ఐ ఆమ్ ఇంక్లూడెడ్ ద హెడర్ ఫైల్స్. వీ విల్ సీ లేటర్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎట్లా కంపైల్ అవుతుంది అనేసి మనం చూస్తాము. బిఫోర్ దట్ సీ ద హెడర్ ఫైల్స్, హౌ టు ఇంక్లూడ్ దిస్ హెడర్ ఫైల్, హౌ టు ఓపెన్ ద ఫైల్. ఫైల్ ఓపెన్ చేయాలంటే ఈ హెడర్ ఫైల్స్ ఉంటేనే మనకి ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. బిఫోర్ దట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? No, sir. ఫిజికల్లీ మిగతా వాళ్ళకి మోహన్, తేజ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్ మా. No, sir. No doubt, sir. Okay, man. No doubts. We will meet you next class. If you having any doubts, please raise your questions. If you having any doubts, please raise your questions. Otherwise, we will see next class. Okay. Thank you. Thank you, man.